హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అవాయిడ్ చేయాల్సిన 5 వైట్ ఫుడ్స్ గురించి చూసేద్దాం. కండిషనల్లీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే. ఫస్ట్ వచ్చేసి పాస్చరైజ్డ్ మిల్క్. సింపుల్ గా చెప్పాలంటే రా మిల్క్ హీట్ చేసి కూల్ చేస్తారు ఎక్కువ రోజులు ఉండడానికి. ఈ ప్రాసెస్ మిల్క్ లో నుంచి ఎంజైమ్స్ విటమిన్ ఏ, B12 అండ్ సి ని రిమూవ్ చేస్తాయి. ఆల్సో హార్మోన్స్ అండ్ యాంటీబయోటిక్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. నెక్స్ట్ ఈజ్ రిఫైన్డ్ రైస్. సో ఇలా బియ్యం గింజల్ని రిఫైన్ చేయడం వల్ల ఔటర్ లేయర్ పోయి ఓన్లీ ఎండోస్పర్మ్ మిగులుతుంది. అంటే ఇందులో ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ఉంటది. అది మన బ్లడ్ షుగర్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతాయి. సో షుగర్ ఉన్న వాళ్ళకి రైస్ తినొద్దని రికమెండ్ చేస్తారు. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ హోల్ గ్రెయిన్స్ లైక్ బ్రౌన్ రైస్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. థర్డ్లీ రిఫైన్డ్ షుగర్. ఇందులో చాలా క్యాలరీస్ ఉంటాయి కావాల్సిన న్యూట్రియన్స్ కాకుండా. సో ఎక్కువ షుగర్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల మెటబాలిజం దెబ్బతిని క్యాన్సర్, డయాబెటీస్, ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ, లివర్ డిసీజెస్ లాంటివి వస్తాయి. బెటర్ రీప్లేస్ విత్ బెల్లం ఆర్ హనీ. మిగతా తగ్గించాల్సిన 2 వైట్ ఫుడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీన్ వైల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంటరాక్టివ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి బాయ్.